మీ అందరికీ నిండు మనసుతో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను మెండుగా ఆశీర్వదించునుగాక. ఈ డిసెంబర్ నెల అనేది సంవత్సరం నెలలో 12వ నెల. డిసెంబర్ చిట్ట చివరి నెల, అవునా కాదా? అవును. ఈ యొక్క గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 31 రోజు అనేది 12 నెలల్లో 7 నెలలు 31 రోజులు వస్తాయి. ఏమేమిటి అవి? ఒకసారి చూద్దాం. జనవరి, మార్చ్, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్. ఈ 7 మాసాలు ఈ గ్రెగోరియన్ క్యాలెండర్లో 31 రోజుల్ని మనకి సూచిస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క క్యాలెండర్లు పలు రకాలు. క్రిస్మస్ 25వ తేదీనే చేయాలా అని చాలామంది అంటారు. కానీ నేను ఆల్రెడీ ఈ వాక్యం ఒకసారి షార్ట్గా చెప్పున్నాను. క్యాలెండర్లు అనేవి పలు రకాలు. క్రీస్తు పూర్వం 153వ సంవత్సరం రోమన్ క్యాలెండర్ ఉండేది. క్రీస్తు పూర్వం 153వ సంవత్సరం రోమన్ క్యాలెండర్ ఉండేది. క్రీస్తు పూర్వం 46వ సంవత్సరం జూలియస్ క్యాలెండర్ ఉండేది. 1582వ సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్ ఉండేది. దాని తరువాత తెలుగు క్యాలెండర్, సూర్యమాన క్యాలెండర్, చంద్రమాన క్యాలెండర్, పంజాబీ క్యాలెండర్స్ అని పలు రకాల క్యాలెండర్స్ వచ్చాయి. కానీ ఆనాడు జూలియస్ క్యాలెండర్ ఉండేది. అంటే బిఫోర్ క్రైస్ట్ 45 ఇయర్స్, అంటే 45 సంవత్సరాల క్రితం. ఆ రోజుల్లో డిసెంబర్ మాసానికి 29 రోజులే ఉండేవి. ఎప్పుడు? 45వ సంవత్సరంలో బిఫోర్ క్రైస్ట్ డిసెంబర్ నెలకి 29 రోజులు ఉండేవి. అది 46వ సంవత్సరం బిఫోర్ క్రైస్ట్ 46 మార్చిన తర్వాత దాన్ని 31 రోజులుగా చేశారు. అంటే 29 రోజుల్ని ఒక 3 రోజులు పొడిగించబడింది. కొన్ని సంవత్సరాల తర్వాత అలోయిసియస్ అనేటటువంటి ఒక డాక్టరు జూలియస్ క్యాలెండర్స్ని కొన్ని సవరణలు చేయాలి అని, ఇప్పుడు మనకు పోప్ ఉన్నాడు కదా, అలాగే 13వ పోప్, ఆయన పేరు పోప్ గ్రెగోరీ అంటారు. ఆ 13వ పోప్ గ్రెగోరీ చేతికి ఈ క్యాలెండర్ అంతా ఇచ్చి దీన్ని మనం సవరణ చేయాలనుకున్నప్పుడు ఆ 13వ పోప్ గ్రెగోరీ 1582 ఫిబ్రవరి 24వ తేదీన అమలు పరిచాడు. అప్పటి నుంచి డిసెంబర్ 31 వరకు మనకి వస్తూ ఉంది. సంవత్సరం 12 నెలల్లో 7 నెలలు 31 రోజులు వస్తూ ఉన్నాయి. దాదాపుగా ఈరోజు ప్రపంచమంతా కూడా గ్రెగోరియన్ క్యాలెండరే ఫాలో అవుతూ ఉంది. జూలియన్ క్యాలెండర్కి గ్రెగోరియన్ క్యాలెండర్లకి దాదాపుగా 13 రోజుల తేడా ఉంది. జూలియన్ క్యాలెండర్లో జనవరి 1 అయితే గ్రెగోరియన్ క్యాలెండర్లో జనవరి 14. అంటే 13 రోజుల ముందు, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం న్యూ ఇయర్ని మార్చి 1వ తేదీన జరుపుకునేవారు. మనం ఇప్పుడు న్యూ ఇయర్ ఎప్పుడు జరుపుకుంటున్నాం? జనవరిలో జరుపుకుంటున్నాం. కానీ క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం వాళ్ళకి న్యూ ఇయర్ ఏదైనా ఉంది అంటే అది మార్చి మాసం. ఎందుకు నేను ఈ వివరణ ఇస్తున్నాను అంటే, డిసెంబర్ 25వ తేదీన మనం క్రిస్మస్ జరుపుకోవటానికి కొన్ని ఆనవాళ్ళు ఈ యొక్క సబ్జెక్టులో మనకి ఉంటూ ఉంటాయి. అలాగే 12 ఈ క్యాలెండర్స్ అన్ని వివరాలు మనం కానీ గమనించి ఆ చరిత్రనంతా, ఆ హిస్టరీని అంతా మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా డిసెంబర్ 25 క్రిస్మస్ చేయవలసిన రోజు. ఆమేన్. అలాగే చూస్తే 12 మాసాలు దేవుడు మనల్ని కంటికి రెప్పలాగా మనల్ని కాపాడాడు. ఇప్పుడు మనం అంటే చివరి ఆదివారానికి ముందు రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఈ 12 మాసాలు కనుపాపలాగా దేవుడు మనల్ని కాపాడి ఈ చివరి వారంలో మనల్ని పరీక్షించకుండా రక్షించి ఇంకొక వారం మనకు దయచేసి 2025 సంవత్సరాలు అడుగు పెట్టడానికి కూడా మనకు దేవుడు కృప ఇచ్చి ఉన్నాడు. ఇంకొక వారం రోజుల్లో 2025 సంవత్సరాలకు అడుగు పెట్టబోతున్నటువంటి మనలను సజీవులుగా ఉన్నటువంటి మనం దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం తండ్రి అయినటువంటి దేవుని చేత మనుషులందరి కొరకు
మనుషుల అందరి రక్షణార్థం కొరకు ఆయన దేవుని వద్ద నుండి పంపబడినటువంటి ఒక విలువైనటువంటి కానుక. ఆమేన్. సహజంగా క్రిస్మస్ అంటేనే కానుకలు పంచుకునే పండగ అంటాం మనం, అవునా కదా? ఈరోజు దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి విలువైన కానుక ఏదైనా ఉందంటే అది యేసు ప్రభువారు. దేవుడు, తండ్రి అయిన దేవుడు మనకు ఒక విలువైన కానుకనిచ్చాడు. ఆమేన్. ఈ యొక్క విలువైన కానుక ఒక గోత్రానికో లేకపోతే ఒక మతానికో చెందినటువంటిది కాదు. యేసుక్రీస్తు అనబడేటటువంటి ఆయన ఏ మతానికి చెందినవాడు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి పంపింది తండ్రి అయిన దేవుడు అని మనం గుర్తించాలి. ఆమేన్. యేసు ప్రభు వారిని రాత్రి మాట్లాడుకున్నాం. కన్యక గర్భవతి అయింది. ఈరోజు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని కూడా వైరాగ్యంతో ఎదుర్కొని నేను లోక రక్షకుని ఈ భూమి మీదకి రప్పించడానికి నేను ఒక పాత్రగా వాడబడాలని ఆమె నిశ్చయించుకున్నది. అంటే దాని ఉద్దేశం దేవుని యొక్క చిత్తం అక్కడ ఉంది, దేవుని యొక్క ఆలోచన ఆమెలో నెరవేరాలి. కాబట్టి ఈ యొక్క యేసు ప్రభువారిని భూలోకంలోకి పంపించినటువంటి వారు ఎవరయ్యా అంటే అది తండ్రి అయినటువంటి దేవుడు. ఈరోజు తండ్రి అయినటువంటి దేవుడు మనందరి కొరకు ఒక బహుమానం ఇచ్చాడు. ఆయనే యేసు ప్రభువారు అని మనం గుర్తించాలి. యేసు ప్రభువారైనా పరిశుద్ధాత్మ దేవుడైనా వాటి రెండింటిని పంపించినటువంటి తండ్రి అయిన దేవుడైనా ముగ్గురు ఒక్కటై ఉన్నారు, త్రిత్వమై ఉన్నారు. హల్లెలూయా. తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, పరిశుద్ధాత్ముడు వేరు కాదు. తండ్రి అయిన దేవుడే పరిపాలిస్తూ ఉంటే భూమి మీద ఒక్కరం కూడా బ్రతికే వాళ్ళం మనం కాదు. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ఈ పాపులు, ఈ మనుషులందరినీ పుట్టుకతో పాపములో జన్మిస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ రక్షించాలని కుమారుడైనటువంటి యేసు ప్రభుని ఈ లోకానికి మన కొరకు పంపించాడు. ఆయన వెళుతూ వెళుతూ మనం దిక్కులేని వారిగా ఉండకూడదని మనకు ఒక ఆదరణకర్తను మన కొరకు ఉంచిపోయాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు 2000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాడు కాదు. మనం అంటాం యేసుక్రీస్తు పుట్టి మనం 2000 సంవత్సరాలు, మంచిది. అంటే ఆయన పుట్టినటువంటి దినం నుంచి రోజులు లెక్కించబడ్డాయి, కాలాలు లెక్కించబడ్డాయి, సంవత్సరాలు లెక్కించబడ్డాయి. కాబట్టి మనం క్రీస్తు పుట్టుకకు ముందు అనేది మనం వాడుకుంటాం. కానీ క్రైస్తవులు మనబడి మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటయ్యా అంటే యేసు ప్రభువారు 2000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాడు కాదు, అబ్రహాము కాలంలో నుంచి కూడా ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభువారు ఒకరోజు సత్శరీరుగా అంటే శరీరానుసారుడిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు జ్ఞానులతోనూ ధర్మశాస్త్ర ప్రేక్షకులతోనూ పండితులతో ఆయన మాట్లాడుతూ అబ్రహాము నా దినాలు చూడటానికి ఎంతో ఆశపడ్డాడు, కానీ అబ్రహాము నా దినాలను చూడలేకపోయాడు. నన్ను చూస్తున్నటువంటి ఈ కన్నులు ఎవరైతే మీరున్నారో, నా మాటలు వింటున్నటువంటి మీరు ధన్యులు అంటాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయం, అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. హల్లెలూయా. అలాగే 17, అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగొరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగొరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అంటాడు. అదే మాట లూకా సువార్త 10వ అధ్యాయం 23-24 వచనాల్లో చాలా చక్కగా చెప్పాడు. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూస్తున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి, అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుతున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో నిన్ను పర్సనల్గా చెప్పాడు వాళ్ళకి. హల్లెలూయా. వాళ్ళు వచ్చంటారు, అబ్రహాము ఆ దినాల్లో నిన్ను చూడాలని ఆశపడ్డాడు అంటున్నావు, అసలు అబ్రహాము ఉన్నటువంటి దినాల్లో నువ్వు లేవు కదా, అబ్రహాము నీకు ఎట్లా తెలుసు నీకని వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడితే యేసు ప్రభువారు ఈ మాటను సమాధానం ఇస్తా ఉన్నాడు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నటువంటి వాడను. హల్లెలూయా. దావీదు మోషే పుట్టక ముందే నేను ఉన్నటువంటి వాడు. మనం ఆరాధిస్తున్నటువంటి క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఉన్న దేవుడు కాదు, 2000 సంవత్సరాలు పుట్టినటువంటి దేవుడు కాదు. ఆయన ఆది నుంచి ఉన్నవాడు.
బెత్లెహేము సెలవిస్తా ఉంది, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయా కాలాలలో ఆయన తన ప్రజలకు ప్రత్యక్షమవుతూ వస్తూ ఉన్నాడు అని. మీకా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 5వ అధ్యాయం 2వ వచనములో. మీకా పుస్తకం 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండను అంటాడు. ఎప్పటి నుంచి అంట? 2000 సంవత్సరాల నుంచి కాదు, 2024 సంవత్సరాల నుంచి కాదు. పురాతన కాలం, ఈ భూమి అనేది ఎప్పుడు సృష్టించబడిందో, ఈ మనుషులు అనబడేవారు ఎప్పుడైతే నిర్మించబడ్డారో ఆ రోజుల్లోనే, పురాతన కాలంలోనే నజరేయుడైనటువంటి యేసు ప్రభు వారు ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు. ఆమేన్. 2000 సంవత్సరాల క్రితం బాలుడిగా, శిశువుగా, నరమాతృడిగా తండ్రి అయినటువంటి దేవుని చేతుల నుంచి ఈ లోకంలోనికి ప్రజలందరి రక్షణార్థమై పంపబడినటువంటి వారు యేసు ప్రభు వారు అయి ఉంటున్నారు. ఈరోజు మనం ఎవరై అంటే ఆయన పురాతన కాలంలో ఉన్నవాడు. ఈరోజు పురాతన కాలం వస్తువులకు చాలా విలువ ఎక్కువ. ఒక 2000 years బైబిల్ తీసుకొని వస్తే కొన్ని లక్షల కోట్లు పోతుంది వేలం పాటలో. అవునా కదా? ఆదాము అవ్వలు కట్టుకున్నటువంటి ఆ దట్టి అంటే అది ఇంకెన్ని కోట్లు పోతుందో. అంటే యేసు ప్రభు వారు ఆయన మనకు ఒక బహుమానంగా వచ్చాడంటే వాటన్నిటిని మించినటువంటి విలువైనటువంటి ఒక బహుమానం. ఆమేన్. ఆయన పురాతన కాలంలో ఉన్నవాడై ఉన్నాడు, ఇప్పుడును ఉన్నవాడై ఉన్నాడు, ఆయన శాశ్వత కాలం ఉండేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి బహుమానాన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాం. లోకంలో అనేక మంది మనుషులు ఒకరికొకరు బహుమానాలు పంచుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మన పిల్లలకు మన బహుమతులు అంటే గిఫ్ట్లు మనం ఇస్తూ ఉంటాం. ఇస్తామైనమా యోమా? మనోడు సంతోష్ 10th పాస్ అయ్యాడు, మోసే వాచ్ ఇచ్చాడు అనుకోండి, అది గిఫ్టే కదా. వాడు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు, రేపొద్దున ఒక ఐఫోన్ తీయిస్తాడు. అంటే 2 లక్షలైనా 3 లక్షలైనా ఏదైనా కూడా తండ్రి ఏం చేస్తాడు? కొడుక్కి ఒక బహుమానం తీయిస్తాడు. ఫోన్ తీయిచ్చాడు, ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు, అది పగిలిపోయింది, అది ప్రమాదమా కాదా? అంటే మనం ఇచ్చేటటువంటి ఏ బహుమానమైనా కూడా మన బిడ్డలకి అది ప్రమాదమైందే కానీ మేలుకరమైంది ఏది కూడా ఉండదు. అది ఏదే కానీ నీ బిడ్డకి నువ్వు ఒక బహుమానం ఇస్తున్నావు అంటే అది సంపూర్ణమైన బహుమానం అయితే మాత్రం కాదు. వాచి ఇచ్చాడు, ఒక 2 సంవత్సరాల తర్వాత బ్యాటరీ అయిపోతుంది, లేదంటే ఒక 5 సంవత్సరాల తర్వాత బ్యాటరీ అయిపోతుంది, ఏదో ఒక రోజు అది మిషను చెడిపోతుంది. కానీ దేవుడిచ్చే బహుమానం మాత్రం అది చెడిపోయేది కాదు, చెడగొట్టేది కాదు. హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు పంపబడినటువంటి బహుమానం, అది మనకు మేలు చేసే బహుమానం. ఆ బహుమానమే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. కాబట్టి మనకి కీడు చేసే బహుమానాన్ని తండ్రి మనకివ్వలా. ఈరోజు ఈ లోకంలో శరీరానుసారంగా ఉన్నటువంటి మన తండ్రులు మనకిచ్చినటువంటి బహుమానాలు చెడిపోవచ్చు, పగిలిపోవచ్చు, కరిగిపోవచ్చు, కొల్లిపోవచ్చు, ఏమైనా కావచ్చు. కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి బహుమానం మనల్ని రక్షణలోకి తీసుకెళ్లేదే కానీ, మనకు ఆయుష్ను పెంచేదే కానీ, ఆరోగ్యాన్ని ఇచ్చేదే కానీ, ఆశీర్వాదాన్ని ఇచ్చేదే కానీ ఏ రోజు కూడా మనల్ని నాశనం చేసేదైతే మాత్రం కాదు అని నేను ఈ సమయంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మన బ్రతుకుల్ని నాశనాన్ని కలుగు చేసే బహుమానం అయితే మాత్రం తండ్రిని దేవుడు మనకు ఇవ్వలా. పరలోకపు తండ్రి మనకు ఒక సంపూర్ణమైన బహుమానాన్ని ఇచ్చాడు. ఆ బహుమానమే యేసుక్రీస్తు. ఈరోజు లోకంలో మనుషులు ఇచ్చుకునేటువంటి బహుమానాలు, ఒక మనిషి మరొక మనిషికి ఇచ్చినటువంటి బహుమానం ఆ మనిషి యొక్క అవసరత తీరుస్తుందేమో, కానీ తండ్రి అయినటువంటి దేవుని యొక్క బహుమానం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్క అవసరతను కాదు, నీ ప్రతి అవసరతను తీర్చే బహుమానం అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన యేసుక్రీస్తు అనే మహిమలో నీ ప్రతి అవసరాన్ని తీర్చేవాడై ఉన్నాడు. భక్తులు మాట్లాడుకుంటూ యేసుక్రీస్తు అనే బహుమతి గురించి మాట్లాడుకుంటూ ఏమంటారంటే, ఇట్టి ప్రధాన యాజకుడు, ఇటు బహుమానం మనకు సరిపోయిన వాడు అంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, పవిత్రుడును నిర్దోషియు 26 హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చయ్యే వాడునైన
ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. నాకు అనలా, మనకు సరిపోయినవాడు అంతే. మనం పెళ్లికి వెళితే పెళ్లి కుమారుడు మనోడైతే పెళ్లి కుమారుడికి ఇస్తాం, పెళ్లి కుమార్తెకి బహుమతి ఇవ్వం. ఆ అమ్మాయి ఎలా చూస్తుంటది. మనం పెళ్లి కుమార్తె వైపుకి వెళ్తే పెళ్లి కుమార్తెకే బహుమతి ఇస్తాం, పెళ్లి కుమారు వాడు అలాగే చూస్తుంటాడు, ఎవరు ఇల్లు ఈ అమ్మాయికి ఇస్తున్నారు బహుమానం అని. కానీ యేసు ప్రభువారు మనందరికి సరిపోయిన వాడు అయి ఉన్నాడు. హల్లెలూయా. లోకంలో ఒక మనిషి మరొక మనిషికి ఇచ్చే బహుమానం వారి అవసరం తీరుస్తుందేమో, కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు అనేటువంటి బహుమానం మనకు సరిపోయినటువంటి బహుమానం. ఆమేన్. ప్రతి అవసరతను తన మహిమైశ్వర్యంలో మనకు తీర్చువాడై ఉన్నాడు. యేసుక్రీస్తు అనే బహుమానం మనకు చాలిన బహుమానం. లోకంలో ఉన్నటువంటి బహుమానాలకి అన్నిటికంటే అది ఉన్నతమైనటువంటి బహుమానం, అన్నిటికీ సరిపోయినటువంటి బహుమానం. నీ భర్త నుంచి డెత్ దాకా, నువ్వు డెత్ అయిన తర్వాత పరలోక రాజ్యంలో చేరేదాకా ఆ బహుమానమే నీకు అవసరం. అవునా కాదా? అవునా కాదా? ఒక సౌర ఉంగరం కొన్నావు, 26 సైజు, లావ్ అయ్యావు, పనికిరాదు. అవునా కదా? కానీ నువ్వు ఆరాధిస్తున్న నీ యేసయ్య అన్ని కాలాల్లో నీకు ఉపయోగపడేవాడై ఉన్నాడు. ఆమేన్. ఈ లోకంలో ప్రతిదీ మనం విలువగా చూస్తుంటాం. దేన్నైతే విలువగా చూస్తున్నామో, ఏ బంధాన్ని అయితే గొప్పగా చూస్తూ ఉన్నామో, ఆ గొప్పదైనటువంటి బంధానికంటే గొప్పవాడు మన దేవుడు. నువ్వు విలువగా చూస్తున్న వస్తువు కంటే గొప్పవాడైనటువంటి వాడు మన యేసు ప్రభువారు. ఆమేన్. ఆయన అంటాడు, అసలు ఈ బహుమానం ఎందుకు 2000 సంవత్సరాల క్రితం నరవతారికి లోకానికి వచ్చాడయ్యా అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 16 వరకు నేను చదువుతాను. మొదటిగా అంటాడు, అబ్రహాము కుమారుడు దావీదు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను అంటాడు. 16వ వచనంలోకి వెళితే, యాకోబు మరియు మరియా భర్త అయిన యేసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. హల్లెలూయా. ఈ స్థలం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు యేసు ప్రభువారి యొక్క వంశావళిని గురించి మనకు తెలియజేస్తా ఉంది. ఈ 16 వచనాల్లో అబ్రహాము నుంచి దావీదు వరకు, అంటే చివరి మరియ భర్త అయినటువంటి యేసేపు వరకు ఇశ్రాయేలు యొక్క వంశావళిని అంతటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ 16 వచనాల్లో వ్రాసి ఉన్నాడు. ఈ 16 వచనాల్లో వ్రాయబడినటువంటి ప్రతి సంగతి ఈ యొక్క ప్రస్తుత కాలంలో మనకు నిలువుటద్దంలా కనబడుతూ ఉంది. నేటి కాలమే కాదు, ఏ కాలంలోనైనా సమాజం ఈ రీతిగా ఉంటుంది. సమాజం ఈ రీతిగా ఉన్నప్పుడు దేవుడు ఈ ప్రజల పట్ల ఎలాంటి కార్యాలు చేస్తారని తెలియజేసినట్లుగా ఈ 16 వచనాల్లో ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనకి ఇస్తూ ఉన్నాయి. ఈ వచనాలు చదివిన ప్రారంభ దినాల్లో అబ్రహాం ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు యూదాను కన్నాడు అని చదివిన తర్వాత కొంచెం అర్థం కాని ప్రజలు ఏమంటారంటే, మగవాళ్ళని కానేది ఏందిరా నాయన, అబ్రహాము ఆయన్ని గంటమైంది, ఆయన ఇంకొక ఆయన్ని గంటమైంది, ఆయన ఇంకొక ఆయన్ని గంటమైంది అని అన్యులైనటువంటి ప్రజలు మనల్ని వక్రీకరించాలని, మనల్ని హేళన చేయాలని వాళ్ళు ఏమంటారంటే, మీ బైబిల్లో అందరూ మగవాళ్ళు కన్నారు అంటారు. అంటే ఇస్సాకు యాకోబుని కంఠం ఏంటి, యాకోబు యూదాని కంఠం ఏంటంటే, ఇక్కడ గమనిస్తే ప్రపంచంలో గొప్ప దైవజనుడిగా పిలువబడేటువంటి పాల్ యాంగ్చో అంటాడు, ఆయన యేసు ప్రభు వారిని తెలుసుకోకముందు, ఆయన దగ్గర రాకముందు పాల్ యాంగ్చో గారు ఆయన భయంకరమైనటువంటి టీబీ వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో ఉండేవాడు. టీబీ వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మనం కూడా క్రైస్తవులు పరిచయం చేయడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ బెడ్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, ఇదిగో ఈ బైబిల్ పెట్టుకొని ఒక న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధన బైబిల్ని చదువుకోమని ఒక గిఫ్ట్గా మనం ఇచ్చొస్తూ ఉంటాం. ఆ పాలయం చేసింది 16 వచనాలు చదవక మునిపే ఆయన అన్నాడండి, ఇదేంది మగవాళ్ళు కనేదని, నాకేం అర్థం కాలేదని బైబిల్ పక్కన పెట్టేశాడు. కానీ దీన్ని అర్థం చేసుకుంటే ఆలోచన అంటే గూఢమైనటువంటి కార్యాలని దేవుడు ఆ 16 వచనాల్లో దాచిపెట్టాడు. అయా, ఈ 16 వచనాల్లో దేవుడు దాచిపెట్టినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఏంటని ఆలోచిస్తే, అబ్రహాము శారానందు ఇస్సాకును కనెను, ఇస్సాకు రెబ్కానందు యాకోబును కనెను, యాకోబు లేయనందు యూదాను కనెను అని రాస్తే బాగుండేది కదా అని మనం అనుకుంటాం. కానీ ఎందుకు అలా రాయలేదయ్యా అంటే, అబ్రహాము ఇస్సాకు యాకోబు యూదా అని చెప్పి ఇక్కడ వరకు, దాని తర్వాత ఏమంటాడంటే, యూదా తామారునందు జెరూహును ఫెరూషును కనెను అని రాశాడు.
16 వచనాల్లో ఒక్క 4 స్త్రీలను మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చూయించాలని ఆయన ఆశపడ్డాడు. ప్రతి వ్యక్తి వెనక ఆయన భార్య పేరు రాయడానికి దేవుడు ఇష్టపడలా, కానీ అక్కడ 4 పేర్లు రాస్తాడు. పైనమ్మ శారమ్మ పేరు రాసిన తర్వాత రేపకమ్మ తర్వాత లేయమ్మ తర్వాత తామారు అని రాస్తుంటే బాగుండేది. కానీ అలా రాసుకుంటూ వస్తే అక్కడ 4 పేర్లు సూచించాడు. చూసారా, ఆ 4 పేర్లకి అంత పవర్ ఉండేది కాదేమో. ఈ 16 వచనాల్లో 4 స్త్రీలను హైలైట్ చేయాలని దేవుడు ఆశపడి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని మగవాళ్ళ పేర్లు రాసుకుంటూ వచ్చాడు. 16 వచనాల్లో నెంబర్ 1గా తామారును రాశాడు, నెంబర్ 2 రాహాబును రాశాడు, నెంబర్ 3 రూతును రాశాడు, నెంబర్ 4 బెత్షెబను రాశాడు. కొన్నిసార్లు మనం క్రికెట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుకుంటామంటే, ఈ మ్యాచ్ అంతటికి కూడా ఆ షాట్ ఉంది, ఆ 6 అంటే ఆ 4 ఉంది అంటాం కదా, ఆ షాట్ మెయిన్, ఆ షాట్ వల్ల హైలైట్ అయింది అంటాం. అలాగే ఈ 16 వచనాలు చూసుకుంటా ఉంటే అందరి పేర్లు రాస్తే అది హైలైట్ ఉండదు అనుకున్నాడేమో దేవుడు. ఈ 4 పేర్లు రాసి హైలైట్ చేశాడు. సీరియల్ చూస్తే మీకు బాగా అర్థమవుద్ది. ఈ సీరియల్ అంతటికి ఈ ఎపిసోడే, ఈ 82 ఎపిసోడు లేకపోతే 392 ఎపిసోడు మంచి హైలైట్ అనుకుంటూ ఉంటాం. అవునా కదా? ఈ మధ్యకాలంలో జైలుకి కూడా పోయాడు ఒక దొర. పుష్ప సినిమాలో మెడ కింద చేయి పెట్టేది హైలైట్ సీన్ అంట ఆ సినిమాలో. ఇప్పుడు ఆయన జైలుకి పోయి మెడ కింద చేయి పెడతా ఉన్నాడు. అవునా కాదా? అంటే ఒక వంశావళిలో 4 స్త్రీలను ప్రాముఖ్యంగా వారిని చిత్రీకరిస్తూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని రాస్తూ వీళ్ళ పేర్లు రాశాడు. అంటే తక్కిన వాళ్ళు ప్రాముఖ్యమైన వాళ్ళు కాదా అని కాదు, కానీ ఈ 4 స్త్రీలు ప్రజల హృదయాల్లో ఒక ముద్రగా వేయబడటానికి ఆత్మదేవుడు ఆ 4 ప్రాముఖ్యంగా పరిగణలోకి తీసుకొని హైలైట్ చేస్తూ ఈ 4 పేర్లు ఇక్కడ రాశాడు. అంటే ఆ కాలంలో ఆ 4 స్త్రీలు ఎలా ఉన్నారో అలాంటి సామాజిక నైవేద్యం కలిగిన ప్రజలు ఈ కాలంలో కూడా ఉంటారు. ఆ 4 స్త్రీలని ప్రజలు ఎలాగ మాట్లాడారో, ఎంత హీనంగా చూశారో, ఎంత కష్టపెట్టారో, ఎంత అవమానించారో, ఎన్ని నిందలు మోపారో, ఆ 4 స్త్రీల రోజు జీవితాల్లో జరిగిన కార్యాలు ఈ రోజు కూడా కొంతమంది జీవితాల్లో జరుగుతాయని ఆ 4 తీసుకొచ్చాడు దేవుడు, హైలైట్ చేశాడు. ఈ బహుమానం, యేసుక్రీస్తు అనే బహుమానం ఏం చేస్తా ఉంది అంటే, ఈ ప్రజలు ఇలా బ్రతికారని వారిని చీదరించుకోకుండా అలాంటి వారిని కూడా దగ్గరకు చేర్చుకొని ఆయన హక్కును చేర్చుకుంటుంది ఈ బహుమానం. ఆ బహుమానమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయిన బహుమానం. ఆమేన్. నీకు ఏదైనా కష్టం వచ్చింది, నీకు బాధ వచ్చింది, నీ భర్త నిన్ను అవమానించాడు, నీ భర్త నిన్ను నిందించాడు, లేదా నీ తల్లిదండ్రులు నిన్ను నిందించారు, అవమానించారు, నువ్వు ఏం చేస్తావో తెలుసా? నేరుగా యేసయ్య కాడికి వెళ్తావు. వేరే ఎక్కడికన్నా వెళ్తావా? నీ కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, లేదంటే తీరని శోకం వచ్చింది, వెంటనే ఏమంటావు? దేవా నాకా నువ్వు ఇలా చేయాలి అంటాం. అంటామన్నమా? ప్రభువా నా కుటుంబానికి అయ్యా నువ్వు చేయాలా, నేనేం ద్రోహం చేశా? మనుషులను అన్నాం, మనం ఎవరిని అంటాం? దేవుణ్ణి అంటాం. అంటే ఆయన మనకు సరిపోయినటువంటి బహుమానం అయి ఉన్నాడు. నువ్వు అటు అటు తిరిగిన ఫైనల్గా ఆయన కాడికే వస్తావు. ఫైనల్గా ఆయన కాడికే వస్తావు. కాబట్టి ఆ 4 స్త్రీలను కూడా యేసు ప్రభువు వారు హక్కును చేర్చుకున్నాడు. ఈరోజు ఒక మనిషి తనకున్న మిడిమిడి జ్ఞానంతో తృణీకారంగా మాట్లాడాడు తామారుని. కానీ తామారు గుండెల్లో గూడు కట్టుకున్న ఒక విషాదమైనటువంటి గీతికి, అంటే ఒక విషాదమైన స్టోరీ ఏంటంటే, అందరి యవ్వన బిడ్డలకు వివాహమైనట్లే తామారుకు కూడా వివాహమైంది. కొన్ని సంవత్సరాలు కాపురం చేసిందో లేదో భర్త చనిపోయాడు. ఇప్పుడు భర్త చనిపోయాడంటే భర్త చనిపోయేదానికి కారణం అవుద్దా? పోయి ఆ పిల్లని చేసుకున్నవాడు చనిపోయాడు అనేవాళ్ళు లేరా? ఏమంట ఆ పిల్లకి ఇచ్చాము చనిపోయాడు అనేవాళ్ళు లేరా? ఏమంట ఆ ఇంట్లో ఆ పిల్ల, ఆ అమ్మాయి లేదా ఆ బిడ్డ, ఆ అమ్మి మా ఇంట్లో అడుగు పెట్టిందో నా కొడుకుని పోగొట్టుకున్నా అనేవాళ్ళు లేరా? ఆ రోజుల్లో తామారును కూడా అలా ఖచ్చితంగా అనుంటాను. కొన్ని రోజులు విధి అట్లా రాస్తే అటు బ్రతకాలి కదని కొన్ని శ్లోకాలు, కొన్ని కవితలు, కొన్ని ఎగ్జాంపుల్ చెప్పి మనం కూడా అటా తోసేస్తూ ఉంటాం. కానీ సరేలే అని చెప్పి తన మామ ఏం చేశాడంటే మళ్ళీ ఇంకొక అబ్బాయిని తామారికి పెళ్లి చేశాడు. ఆ తామారు ఏమైంది? సరే ఒక అతను చనిపోయాడు, సరే అది విధిరాత తలరాత, ఏమైంది, ఇంకేం చేద్దాం, ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాం కదా, వాడితోనైనా జీవిద్దాం అనుకునే లోపు వాడు కూడా ఏమయ్యాడు? చనిపోయాడు. మరణం వెంబడి మరణం. ఒట్టి మరణంతో పోతే పర్వాలేదు, మాటలు తూటాల్లాగా పొడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏమంటారు జనాలు? యవన ప్రాయంలోనే మొగుడిని పోగొట్టుకున్నది అనరా? ఒకడైతే పర్వాలేదు, చేసుకున్నోడంతా
చచ్చిపోతా ఉండి అంటారా అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా చూస్తారనమాట. అబ్బాబ్బా ఆ పిల్ల మెల్ల ఎవడైతే తాళి కడతాడో అంతా సావాల్సిందే నాయన, సావాలనుకునేవాడు ఆ పిల్లని చేసుకోవాలి అంటారా? ఖచ్చితంగా అంటారు. ఎవరైనా ముందుకు వచ్చి సరే పాపం యవ్వన ప్రాయంలో భర్తను కోల్పోయింది, సరే మనం వివాహం చేసుకుందాం, ఒరే నువ్వే సావాలనుకుంటున్నావా ఏంది ఆ పిల్లని పెళ్లి చేసుకొని అని మాట్లాడే మాటలు ఆ రోజు తామారుని ఎంతోమంది అంత అంటే పర్లే దురదృష్ట జాతకరాలు అనేవాళ్ళు, ముదనష్టపది అనేవాళ్ళు అనరా, ఇవన్నీ కూడా అంటారు. దీనికి ఏమంటూ పెళ్లి చేశాడో, పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడు చచ్చిపోయి మరణదోత అనేది ఒకటి ఉంటుంది. ఆ మరణదోత అంటే మనం యముడు అంటాం సహజంగా. మరణదోత, ఆ మరణదోత ఎప్పుడు దీని నెత్తి మీదే ఉన్నట్టుంది, దీనికి తాళిగట్టినోడంతా చనిపోతా ఉన్నాడు అంటాం. సమాజం అంతా ఇలాంటి అవమానకరమైన మాటలతో మాట్లాడుతూ, అవమానకరమైన మాటలతో చిత్రించుకుంటూ అవమానకరంగా ఆ తామారును పక్కన పెట్టారు. కానీ ఆ తామారును వంశావళిలో చేర్చబడిన వారే యేసుప్రభు వారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసుప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, తామారు ఈ లోకం నిన్ను ద్వేషించినా, ఈ లోకం నిన్ను అవమానించినా, ఈ లోకం నిన్ను చీకొట్టినా నీ వంశావళిలో నేను ఉంటాను. హల్లెలూయా. అంటే లోకం ద్వేషించితే ఆయన ద్వేషించే దేవుడు కాదు, లోకం తప్పు మాట్లాడితే ఆయన తప్పు మాట్లాడే దేవుడు కాదు, లోకం నిన్ను దూరంగా పెడితే ఆయన దూరంగా పెట్టే దేవుడు కాదు, లోకం నిన్ను అవమానిస్తే, లోకం నీ మీద నిందలేస్తే, లోకం నీ మీద అబద్ధాలు చెబితే దేవుడు వాటన్నిటి అంగీకరించి నిన్ను అవమానించేవాడు కాదు, నిన్ను దూరం పెట్టేవాడు కాదు, నిన్ను హత్తుకునేవాడు అయి ఉన్నాడు. ఆమేన్. నువ్వు లోకం అంతా కూడా నిన్ను ఒకవైపు పెట్టినా ఆయన హక్కును చేర్చుకొని నిన్ను ఆదరించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటంటే, ఆయన నశించిన పోయిన దాన్ని వెదక రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. ఎవరో తామారంటే చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్నటువంటి అభాగ్యురాలు. ఆ రోజుల్లోనే అలాగంటే నాగరికత పెరిగి ఇప్పుడు హైటెక్ సిటీలు అయ్యి ఈ రోజుల్లో కూడా తామారు లాంటి వాళ్ళు ఎదురొస్తే, ఉదయాన్నే డ్యూటీకి పోతా ఉంటే ఈ విధవరాలు ఎదురొచ్చింది, అమ్మమ్మ ఈ తల్లి ఎదురొస్తే పొద్దున్నే ఇంకా నా పనులేవి అవనే వాళ్ళు లేరా. భర్త చనిపోయిన స్త్రీ వస్తే మీరు ఎంతమంది పోతారు ముందుకి? ఆ రోజుల్లో అంటే నాగరికత లేదు, ఈ రోజుల్లో ఏముంది? నాగరికత ఉంది. ఈరోజు ఒక కామ అలాంటి వాళ్ళు ఎవరన్నా ఎందుకో పొద్దున్నే లేస్తే ఇంట్లో ఉండదేమో, లేచిందే ఇంకా వాళ్ళంటే మన లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది కదా, ఆమె ముఖమే చూడాలేమో అనుకోరా. కొన్ని రోజులకు లేకపోతే ఆ రోజేనో మరుసటి రోజే నీ జీవితంలో కూడా అలా జరిగిందంటే నిన్నట్టు అనుకోరా. నువ్వు ఎదురొస్తే నేను చూసి జనాలు పోతా ఉంటే అప్పుడు ఆ టైంలో నీ హృదయం ఎంత గాయపడద్ది. ఎదుటి మనిషిని మనం ఆ విధంగా ఆలోచించేటప్పుడు మనకు అలాంటి సంఘటన మన జీవితంలో జరిగితే మనల్ని ఎలా చూస్తారు ప్రజలు? కానీ దేవుడు తామారును అలా పెట్ల. తామారు వంశంలో నుంచి యేసు ప్రభువు వారు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పోయినసారి కూడా చెప్పాను, పొద్దున్న లేచాడంట ఒకడు. పొద్దున్న లేచి టిప్ టాప్గా షూట్ వేసి కారు దగ్గరికి పోయాడు. పోతా ఉంటే పిల్లి అడ్డం వచ్చిందంట. ఏం అడ్డం వచ్చింది? పిల్లి అడ్డం వచ్చింది. వాడు ఎగపోతున్నాడు, ఆఫీస్కి వెళ్తా ఉన్నాడు. వచ్చిందే బాగా డిసిరేసి నేరుగా పోయి, ఏమ్మా పిల్లి మీద మీరు పెంచుకుంటా ఉన్నారా? ఎప్పుడు పడితే అప్పుడు ఆ పిల్లిని బయటకు పంపిస్తావు ఎందుకు అని ఆమె మీద కేకేస్తా ఉన్నాడంట. నేను శుభమో అని ఆఫీస్కి వెళ్తా ఉంటే మీ పిల్లి ఎదురొచ్చిందని కోపంగా ఆమె తన్నాడు. ఈలోపు ఆమె అయిందంట, నాయనా ఈరోజు మా పిల్లికి ఎదురొచ్చింది నువ్వా అయ్యా అన్నదంట. నువ్వా అంటే అవును నీకు ఎదురొచ్చేది అటు బాగుంటుంది, మా పిల్లికి నువ్వు ఎదురొచ్చావేమో ఈరోజు, మా పిల్లి ఈరోజు చచ్చిపోయిందయ్యా. ఇన్ని రోజులు ఎవరు ఎదురొచ్చినా చనిపోలా, ఎవరు ఎదురొచ్చినా బాగున్నది. ఈరోజు ఏమంటా నువ్వు ఎదురుపడ్డావో దానికి, ఉదయాన్నే లేచింది అది బయటికి రావటం, దానికి ఎదురు నువ్వు రావటం, నువ్వేమంటా దానికి ఎదురొచ్చావో. నేను బంగారులాగా సొంత బిడ్డలాగా సాక్కునే నా పిల్లి చచ్చిపోయిందయ్యా, నీలాంటి ముందు నష్టపోడు ఈ వీధిలో ఉండకూడదు, పిల్లిలే చచ్చిపోతే మనుషులు ఏమైపోవాలి అని. ఇప్పుడు ఏమనాలి దాన్ని? ఏమవుద్ది? ఇప్పుడు నోరు లేదు మోగు చేయాలని అన్నారు,
ఇప్పుడు ఆ పెద్ద ఆమె ఏం చేసింది? పెద్ద ఆమె ఆ విధంగా అన్నది. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి పనికిమాలినటువంటి పద్ధతులను క్రైస్తవులైనటువంటి మనమందరం కూడా పాటించకూడదు. సమాజం అంటుంది తామారుని దురదృష్ట జాతకురాలు అంటా ఉంది, దౌర్భాగ్యురాలు అని అంటూ ఉంది. ఎవరితో వివాహం చేసిన దీని బ్రతుకు ఇలాగే ఉంది అని చిన్న చూపు చూస్తూ ఉంది సమాజం అంతా కూడా. అయితే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి కానుకగా పంపినటువంటి యేసుక్రీస్తు ఆ విధవరాల్ని దగ్గరకు చేర్చుకొని తనకు యజమానుడిగా, తన పిల్లలకు తండ్రిగా ఉంటూ ఉన్నాడు మన బహుమానమైనటువంటి మన యేసయ్య. ఆమేన్. రెండవదిగా రాహాబు ఉంది. రాహాబు గురించి చరిత్రకారులు చెబుతూ అంటాడు, దేవాలయం నుంచి భయంకరమైనటువంటి వృత్తిలో తన ప్రమేయం లేకుండానే సమాజం తనను ఏం చేసిందంటే ఒక వేశ్యగా చిత్రీకరించి ఒక సుఖ సంతోషాలకి ఒక ఆట బొమ్మలాగా రాహాబుని మార్చుకున్నారు. అయితే సమాజం అంతా రాహాబును చూసి వేశ్యరా అన్నారు. ఈ రాహాబు పాపంలో మునిగిపోయింది అన్నారు. ఇలాంటిది యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో చేర్చబడటం ఏంటి అన్నారు. ఆ బిడ్డను ఎవరైతే వేశ్యగా మార్చారో అంత దయనీయ స్థితిలోకి ఆ బిడ్డకి ఎవరు దిగజార్చారో కానీ అది ఆకాశమందు ఉన్నట్టు దేవాది దేవునికి తెలుసు. రాహాబుని ఎవరు అలా చేశారో, రాహాబు ఎందుకు అలాగైందో. కానీ రాహాబు వంశంలో నుంచి వచ్చిన వాడే నువ్వు నేను ఆశీర్వదిస్తున్నటువంటి మన ఆరాధిస్తున్న యేసు ప్రభువారు. ఆయన అంటాడు లూకా సువార్త 5వ అధ్యాయం 32లో, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు అని చెప్పాను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు వచ్చాడు? పాపులను పిలువ వచ్చాడు. హల్లెలూయా. నేను నీతిమంతుల కొరకు రాలేదు అన్నాడు. ఈరోజు ఈ లోకం నేను ఒక పాపిగా ద్వేషిస్తే నువ్వు దేవుని దగ్గర అవుతావు. నువ్వు దిగులు పడద్దు, ఎందుకంటే ఈ లోకమే అంతే. ఒకవేళ నిజంగా నువ్వు తప్పు చేస్తే, నిజంగా నువ్వు పాపం చేస్తే నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు అలాంటి విషయాలను సమర్థించడు. కానీ అలాంటి పరిస్థితి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో కూడా ఆయన గమనిస్తాడు. హల్లెలూయా. లోకమంతా వెలివేసినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎంతో మందిని దేవుడు వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని ఆయన హక్కును చేర్చుకున్నటువంటి దేవుడు అయి ఉంటూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో మనం ఎంత చెడిపోయినా, ఒకవేళ నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు నిన్ను చీకొట్టినా, ఒకవేళ కన్న తల్లి కన్న తండ్రే ఎందుకు ఇలాంటి నా కడుపును పుట్టాలి, ఎందుకు ఇలాంటిది నా కడుపును పుట్టాలని ఒకవేళ నిన్ను త్రోసివేసినా కూడా, నా ఇంటి కలంకం తెచ్చాడు లేదా నేనున్న పరిస్థితి కలంకం తెచ్చాడని నీ సొంత వారే నిన్ను చీకొట్టినా కూడా, ఈరోజు కొన్నిసార్లు మన గుణం మీద, మన మనసు మీద మనకు కొన్నిసార్లు నిస్సహాయత కలగద్ది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వాటన్నిటిని చూసే దేవుడు కాదు. నువ్వు మార్చుకొని కానీ ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన నీకు ఒక గొప్ప బహుమానముగా ఆయన సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించి ఈ లోకంలో నిన్ను నూరంతల ఆశీర్వాదంతో నడిపిస్తుంది. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభు వారు పరలోకం నుంచి పంపబడినటువంటి, నీ కొరకు పంపబడినటువంటి ఒక బహుమానం, నీలాంటి వారిని చేరదీసేటటువంటి బహుమానం. ఆయన ఎవరిని తృణీకరించేవాడు కాదు. ఒకవేళ ఈ లోకం, ఈ సమాజం, ఈ ప్రపంచం నిన్ను తృణీకరించిన, నీ కుటుంబం నిన్ను తృణీకరించిన, ఆయన దగ్గరకు చేర్చుకునే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. అలాగే 3వ స్త్రీ రూతు ఉంది, 4వ స్త్రీ కూడా ఉంది. కానీ అవన్నీ మనకు టైం లేదు. ఇక్కడ ఏమంటే దావీదు కూడా వయసు మీరిపోయిన తర్వాత మనవరాలి వయసుతో పాపం చేశాడు. కానీ అక్కడ ఏంటంటే పాపానికి వయసుకు సంబంధం, భేదం లేదు. పాపం ఏ వయసులో ఉన్నవారైనా కూడా చేస్తూ ఉంటారు, ఏ స్థాయిలో ఉన్నవారైనా చేస్తారు, ఏ హోదాలో ఉన్నవారైనా చేస్తారు, భక్తులు ఎంత శిఖరంలో ఉన్నవారైనా చేస్తారు. ఎందుకంటే చెప్పాను కదా, ఈ భూమి మీద పడద్రోయబడి ఎవరిని మృంగుదా అని సాతానుడు నేను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ప్రతి క్షణం, ప్రతి నిమిషం. నేను 20 సంవత్సరాల నుంచి విశ్వాసనండి, నా జీవితానికి ఆత్మీయతకి టోకలేదంటాం. మళ్ళా క్రిస్మస్ పండగ అంతా జల్లిడే. కాబట్టి సైతాను నిన్ను ఎలా పడగొట్టాలని చూస్తూ ఉన్నాడు. నువ్వు 30 సంవత్సరాలు సీనియర్వా, 50 సంవత్సరాలు సీనియర్వా కాదు. ప్రతిరోజు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాల్సిందే. ప్రతిరోజు నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవాల్సిందే. రోజు లెక్క పెట్టుకుని కాపాడుకోవాలి. నేను 30 సంవత్సరాలు సీనియరు, నేను 40 సంవత్సరాలు బాప్తిజం తీసుకున్నా, 60 సంవత్సరాల నుంచి బాప్తిజం తీసుకున్న మందిరానికి వస్తున్నా, 60 సంవత్సరాల్లో నేను ఎన్ని రోజుల నుంచి ప్రభు బల్ల తీసుకుంటున్నా,
అంతా బాగానే ఉంది, బిల్డింగ్ స్ట్రాంగే కానీ వీక్గా ఉంది. సీనియారిటీ 40-60 సంవత్సరాలే కానీ అస్సలు ఏముంది, వీక్గా ఉంది. అంటే నువ్వు ఎప్పుడు పడిపోతావో తెలియదు. ఉండవలసిన స్ట్రాంగ్ ఎక్కడ, బేస్మెంట్లో స్ట్రాంగ్ ఉండాలి. నీ విశ్వాసం స్ట్రాంగ్ ఉండాలి, నీ నమ్మకం స్ట్రాంగ్ ఉండాలి, నీ భక్తిలో స్ట్రాంగ్ ఉండాలి. ఈ క్రిస్మస్ రోజున యేసు ప్రభువారు నీ కొరకు బహుమానంగా తండ్రైన దేవుడు పంపించింది ఎందుకంటే నిన్ను కింద నుంచి పునాదులు గల పట్టణముగా నేను కట్టాలని, నేను స్థిరపరచాలని, నిన్ను బలపరచాలని, నిన్ను ఘనపరచాలని, ఈ లోకంలో నిన్ను ఒక మాదిరికరముగా ఉంచాలని ఆయన నీ కొరకు నా కొరకు ఆయన మనుషుడిగా పుట్టి నీ కొరకు నా కొరకు మనందరి పాపముల కొరకు సిలువ మారుపై మరణించాడు ఆయన. కాబట్టి విలువ కట్టలేనటువంటి బహుమానం యేసు ప్రభువారు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని వద్దకు వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఖాళీగా రావాలి. ఎప్పుడు కూడా నువ్వు అంగడికి పోతావు, నువ్వు సరుకులన్నీ వేసుకొని పోతే అంగడి తెచ్చుకోలేవు. పోయేటప్పుడు ఏం చేస్తావు, మార్కెట్కి పోయేటప్పుడు నీ కాడ ఉండే బాస్కెట్ని ఖాళీగా తీసుకెళ్తావు. ఎందుకని, అది కూడా చూసి అమ్మా ఈ బ్యాగ్ సరిపోదాం, ఇంకొంచెం పెద్ద బ్యాగు అంటామన్నమా. నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా నువ్వు ఖాళీగా రావాలి. నువ్వు ఖాళీగా వచ్చి దేవుడిచ్చే బహుమానాలన్నిటిని నింపుకొని వెళ్ళాలి. ఆమేన్. నువ్వు అలా కాకుండా కుళ్ళు, కుతంత్రం, అసూయ, పగ, ద్వేషం, చర్చికి వచ్చేటప్పుడు కూడా అబ్బా ఏం పోతున్నావు చూడు, ఎప్పుడు నాశనం అవుతారోలే అనుకుంటా వస్తే, అబ్బా కొత్త కొత్త బట్టలు వేసి వచ్చారమ్మా ఈరోజు, ఎన్ని రోజుల్లే అనుకుంటా వస్తే, అలా రాకూడదు. నువ్వు ఖాళీ మనస్సు, నీ హృదయాన్ని ఖాళీగా దేవుణ్ణి మాత్రం ఉంచుకోవాలి. ప్రభువా ఏ ఆశీర్వాదాలు నా హృదయంలో ఉంచబోతా ఉన్నావు, ఏ మేలులు నా జీవితంలో ఇవ్వబోతున్నావని నువ్వు ఖాళీ పాత్రగా వచ్చి ఇక్కడ నుంచి నిండి పొర్లిపోయే పాత్రగా నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవునికి నువ్వు ఎలా ఉన్నావు అనేది కాదు, నీకు సరిగా మాట్లాడటం రాకపోవచ్చేమో, ఒకవేళ నువ్వు బలం లేని దాన్ని కావచ్చేమో, ఒకవేళ నువ్వు అర్హత లేనివాడు అర్హత లేని దానివి కావచ్చేమో, నువ్వు ఒకవేళ ఆరోగ్యం లేనివాడివి ఆరోగ్యం లేనిదానివి కావచ్చేమో, ఒకవేళ నువ్వు చదువు లేనివాడివి చదువు లేనిదానివి కావచ్చేమో, ఒకవేళ నువ్వు జ్ఞానం ఉన్నదానివి జ్ఞానం లేనివాడివి కావచ్చేమో. కానీ దేవుని వేదిక మీద నువ్వు నిలబడాలంటే, దేవుని కొరకు నువ్వు పవిత్రంగా బ్రతకాలంటే నీకు అవసరం లేదు. వీటన్నిటికీ ఒకటే మూల కారణం, నీ మనస్సు. ఆమేన్. నీ హృదయం. ఏం కావాలి? హృదయం. నువ్వు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా నేను జీరో. ఏమంట జీరో. నువ్వు జీరోగా వస్తే దేవుడు నిన్ను హీరోగా పంపిస్తాడు. నువ్వు ఎట్లా రావాలి? జీరోగా రావాలి. నువ్వు వస్తానని హీరో అనుకుంటా వచ్చావనుకో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోతావు? జీరో అయిపోతావు. అందుకంటాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అంటాడు. తను తాను హెచ్చించుకునేవాడు, నువ్వు హీరోగా వస్తే జీరోగా పోతావు, జీరోగా వస్తే హీరోగా ఉంటావు. అంటే మన జీవితంలో ఉదయం లేచినంత మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మన కొరకు బహుమానంగా పంపబడినటువంటి యేసు ప్రభు వారి పేరును ఉచ్చారణ చేసుకుంటూ ఆయన నామాన్ని ఘనపరచాల్సిందే తప్ప ఈరోజు నువ్వు నేను అంటే మనం ఎక్కడ కూడా ఘనపరచబడకూడదు. ఎందుకంటే ఆ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటాడు ప్రసంగి 1:9లో మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇకను జరగబోవున్నది, సూర్యుని కింద నూతనమైనది ఏది కూడా లేదు అంటాడు. అంటే చెడ్డ తండ్రుల కడుపున మంచి కుమారులు పుట్టొచ్చు, చెడ్డ తల్లిదండ్రుల కడుపున మంచి బిడ్డలు పుట్టొచ్చు, మంచి తండ్రిదండ్రుల కడుపున చెడ్డ బిడ్డలు కూడా పుట్టవచ్చు. వీళ్ళందరికీ పరిష్కారం ఏంటయ్యి అంటే యేసు ప్రభు వారి దగ్గరికి రావటమే. ఈరోజు చాలా మంది సాక్ష్యాలు, నేను జైల్లో ఉన్నా కానీ ఈరోజు సేవకుని అంటాడు. నేను ఇంతకుముందు రౌడీ షీటర్ని, ఇంతకుముందు దొంగని, ఇంతకుముందు పిక్ ప్యాకెట్ కొట్టేవాడిని, ఇంతకుముందు అలావాడిని, త్రాగుబోతుని, తిరుగుబోతుని, కానీ ఈరోజు నేను యేసు ప్రభు వారిని తెలుసుకున్న తర్వాత నేను వాటన్నిటిని విడిచిపెట్టాను అని ఎంతో మంది, కొన్ని వేల లక్షల మంది సాక్షులకు బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు నీ బిడ్డకు కూడా ఒక మంచి జీవితం రావాలి అంటే, నీ కుటుంబానికి ఒక మంచి ఆశీర్వాదం రావాలి అంటే నువ్వు చేయాల్సినటువంటి ఏకైక పని, ఒకే ఒక పని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని యేసు ప్రభు వారి దగ్గరికి నడిపించడమే. ఆ బహుమానం దగ్గరికి నువ్వు వస్తే చాలు.
ఆ బహుమానాన్ని నీ ఇంటికి నువ్వు తీసుకెళ్తే చాలు, నీ ఇల్లంతా పవిత్రంగా ఉంటుంది. ఈరోజు క్రిస్మస్ అని మనం సెలబ్రేషన్ చేయటం కాదు, ఆ క్రిస్మస్ మన ఇంటిలో ఉండాలి, ఆ క్రిస్మస్ మన ఒంటిలో ఉండాలి. ఒంటి పైన కాదు, ఒంటి లోపల ఉండాలి. ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. ఒంటి పైన ఉందనుకో సాయంత్రానికి ఇడిచేస్తాం, అంతే కదా. కాబట్టి నీ ఒంటి లోపల, నీ హృదయంలో ఉన్నదంటే దేవుడు ఆయన అంటాడు అంటే సరిపోయినటువంటిది అంటాడు. ఆయనతో సరిపోల్చదగినటువంటి వారు ఎవరు కూడా లేరు, ఇక మీట ఉండపోరు కూడా. ఉంటారా? లేరు. అంటే ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన ఐశ్వర్యంలో మీ ప్రతి అవసరతను తీర్చును అంటాడు. ఈ క్రిస్మస్ రోజున ఎవరెవరు ఏ అవసరతలు వచ్చి ఉన్నారో, ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు నూరంతల ఆశీర్వాదంతో తీర్చునుగాక. ఈరోజు మీరు ఏ ఖాళీ పాత్రగా వచ్చుంటే ఆయన నింపి కుదించి నా గిన్నె నిండి పొర్లుచున్నదని దావీదు ఎలాగైతే చెప్పాడో అలాగా పొర్లి పారేటటువంటి ఆశీర్వాదకరమైన ఆశీర్వాదాలు, మేలులు నీ యొక్క ఇంటిలో దేవుడు నింపునుగాక. ఈ క్రిస్మస్ ఆనందం ఈ రోజుతోనే కాదు, మరలా క్రిస్మస్ రోజు వరకు ఇదే సంతోషం, ఇదే విశ్వాసం, ఇదే ఆసక్తి దేవుడు నీ మీదను, నీ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డల మీదను ఉంచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు